నాకు కనిపించేది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు గంజాయి పైన మాట్లాడరు, డ్రగ్స్ పైన మాట్లాడరు, బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడరు, ఇలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. కడాన నేను నా రాజకీయ జీవితాలు ఎప్పుడు చూడలేదు. దేశం పొట్టేళ్లతో రక్తాభిషేకం చేస్తారు కట్అవుట్లకి. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహించడం ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే దేశం, ఒకే మాట చెప్తాను, ఇది కూడా దేశం, ఎవరైనా సరే పోస్ట్ మార్టానికి కారకులైన వారు తప్పకుండా పోస్ట్ మార్టానికే పోతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈవెన్ టుడే. అయితే అధ్యక్ష, వీళ్ళు ఈరోజు మనం చూస్తూ ఉంటే విధ్వంస యాత్రలు, ఎక్కడో పంట ఉంటుంది రోడ్డు మీద వేసి తొక్కిస్తారు, రేట్లు రాలేదంటారు, టైర్ల కింద వీళ్ళ టైర్ల కిందనే మనుషులు దొక్కిచ్చేసి పక్కలాగేసి వెళ్ళిపోతారు, ఆ నింద ప్రభుత్వం పైన వేస్తారు. పరామర్శకు వెళ్తారు, వీళ్ళ పరామర్శలు ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించరు. ఇది ఎక్కడ కొత్త సాంప్రదాయం అర్థం కాదు. బల ప్రదర్శన, పరామర్శ పెట్టినప్పుడు బల ప్రదర్శన పెట్టి ఈ యొక్క మోటార్ సైకిళ్ళు పెట్టి 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 6-7 గంటలు చేస్తారు. రోడ్డు అంతా కూడా అంబులెన్స్లు పోతే దారి ఇవ్వరు, ఎవరైనా హాస్పిటల్ పోవాలంటే పోయే పరిస్థితి లేదు. ఇది ఎక్కడ సాంప్రదాయం నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంకొక పక్కన మీకు వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ రోజు అధికారంలో ఉంటే విధ్వంసం చేశారు, ఇప్పుడు అపోజిషన్లో ఉంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పెట్టుబడులు రాకుండా అడ్డుపడతారు. పెట్టుబడులు వస్తే మేము వస్తాం, మళ్ళీ మేమంతా రీఓపెన్ చేస్తాం, ఫస్ట్ ఆ కేసే పెడతామని పీపీపీలు తీసుకుంటే వాళ్ళు రానియకుండా బెదిరిస్తారు. నేను ఎప్పుడు చూడలేదు దేశ ఇలాంటి కల్చర్. ఎప్పుడు కూడా నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, 45 ఏళ్ళు ఉంది. ఏ పార్టీ కూడా మారిగా బిహేవ్ చేయలేదు, ఆ విధంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎవడు చేయలేదు, సాహసం చేయలేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు, మామూలు నేరం కాదు అది. నేను ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష, ఇది ఏదో తెలియకుండా జరిగినట్టు నేరం కాదు, కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా, తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్ళు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను అధ్యక్ష, నాకు జ్ఞాపకం ఉంది. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఈవెన్ టుడే అధ్యక్ష, దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్రత జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట అధ్యక్ష ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతాను అధ్యక్ష, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ని చూశాను అధ్యక్ష, ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదని అడుగుతున్నాను అధ్యక్ష, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే అధ్యక్ష, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపర్ ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి, నేను ఆ మాట చెప్పాను. నమ్మకం ఉండేవాళ్లే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చకి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు చెప్పినట్టు నేను వ్యవహరించాలి, వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించాలి.
అదే నిజమైన ప్రజాస్వామ్యం. దీన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. దాని మీద కౌన్సిల్లో కూడా నిన్నటి వరకు ఇది చర్చ. అంటే కుట్ర కొనసాగుతూనే ఉంది. ముందు చేసింది అపవిత్రం డెలిబరేట్గా, ఇప్పుడు చేసేది కంటిన్యూషన్. అంటే మొత్తం ఈ మారిగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గిస్తాం, ప్రభావం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలం నేను చూశాను అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి ఒక 50% 75% పెరిగారు. అన్ని టెంపుల్స్కి ఎక్కువ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇలాంటి అపవిత్రం చేయాలనుకుంటే వాళ్ళనే ప్రజలు చూసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి వాళ్ళని నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి. నేను ఆ విలువలను కాపాడడంలోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఒక పక్క ఉంటే అధ్యక్ష, మనకు సవాళ్ళు ఎట్లుంటాయంటే కొన్ని మనకు తెలిసి వస్తాయి, మనం చేసుకుంటూ వస్తాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్, మనం బడ్జెట్లో